एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి ఈశానులే కొత్త రాగమే మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆత్మ సాక్షాత్కారమును తస్మై శ్రీ గురవే నమః. పరమ ఋషులు ఉపనిషత్తులందు ఇతర దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తిలో జీవనకు ప్రశాంత వాతావరణంలో మోక్షము లభించను. 1950వ సంవత్సరంలో 108 తత్వములతో కూడినటువంటి పూజ్యపాదులు గ్రంథము రచింపబడి ఉన్నది. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారిచే స్థాపించబడినది ఈ శ్రీ సుఖ బ్రహ్మాశ్రమం. విన్నదానిని స్మరణ చేయుతు భావమంతయు గట్టి పడతుతు ధ్యాననిష్ఠ హృదయమందున ఆత్మదేవుని గాంతురయమున తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇది అభయ కుటీరం. ఈ కుటీరమునంది స్వామివారు నివాసం ఉండేవారు. ఇక్కడే స్వామివారి సింహాసనము మరియు శయన మందిరము ఉన్నాయి. ఇది శ్రీ శ్రీ స్వామివారి పూజా మందిరం. స్వామివారు ప్రతినిత్యము ప్రాతకాలమునే ఇక్కడికి విచ్చేసి పూజా పునస్కారములు కావించిన తర్వాతనే మిగతా కార్యక్రమములను ప్రారంభించేవారు.
ఇది ఆశ్రమ నిర్వాహకులు శ్రీ ఈశ్వరయ్య గారి కార్యాలయం. ఇది ఇక్కడికి వచ్చే భక్తులకు వివరాలను అందించే విచారణ కార్యాలయం. ఇది గ్రంథాలయం. ఇది ఆశ్రమవాసులకు స్వామివారి దర్శనార్థం కొరకు వచ్చే భక్తుల కొరకు ఏర్పాటు చేయబడిన వంటశాల. ఇదే ఆశ్రమ కార్యాలయం. ఇక్కడే గీతా పాఠశాల మరియు పుస్తకశాల కూడా ఉన్నాయి. మెల్లమెల్లగా సాగిపోరన్నా సాధనంబున మధ్య మార్గమే ఉత్తమం బన్నా. స్వామివారికి భక్తులు భక్తితో సమర్పించిన విరాళములతో 1993 ఏప్రిల్ 28వ తేదీన త్రినేత్ర వైద్యాలయం, భక్త కన్నప్ప ఉచిత కంటి వైద్యశాల ప్రారంభించబడినది. ఎల్లవేళల దైవ స్మరణను వీడకుండగా చేయుచుండుము. దైవ గురువుల కరుణ చేతను దురితమంతయు తొలగిపోవును. సత్సారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. ఇక్కడి వైద్యులు నిరంతరం శ్రమ అనుకోకుండా స్వామివారు ప్రారంభించిన ఈ ఆసుపత్రిలో ఎందరికో నేత్రదానం కూడా కావించారు. సత్సారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. ఈ నేత్ర వైద్యశాల ఈ రోజుకు కూడా విరాయమానంగా విరాజిల్లుతూనే ఉన్నది. వైద్యశాలకు వచ్చు వారి సౌకర్యం కొరకు వైద్యశాల వెనుక భాగంలో ఏర్పాటు చేయబడిన కంటి అద్దముల దుకాణము మరియు క్యాంటీన్. మానసంబున భయము వీడన్నా, జగమునంతట ఆత్మకన్యము ఏది లేదన్నా. ఆత్మయంతట వెలయ ఇదే ఆనంద నిలయం. ఇక్కడే ప్రస్తుత పీఠాధిపతులు నివాసం ఉంటున్నారు. ఇది ఆశ్రమ నిర్వాహకులు శ్రీ ఈశ్వరయ్య గారి వసతి గృహం. ఎవరు ఎప్పుడు వచ్చినా స్వామివారిని కలవాలంటే ముందుగా ఈశ్వరయ్య గారిని కలవాలి. వారి అనుమతి పొందాకే స్వామివారి అనుమతి లభిస్తుంది. అటు తర్వాతే స్వామివారిని కలవడం జరుగుతుంది. ఇది శ్రీనివాస సదనం. యాత్రికుల సౌకర్యార్థం నిర్మించబడిన వసతి భవనం ఇదే. ఇదే వానప్రస్థ నిలయం. జీవితం బతి చంచలం వన్నా, విశ్వమందున చంచలత్వము లేనిదేదన్నా. నెడు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది నాశముందును. నాశమే లేకున్న వస్తువు ఆత్మయేయని నిశ్చయింపుము. ఇది స్వామివారి జన్మదాత శ్రీ పునుగుంట్ల రామస్వామి గుప్త గారి సమాధి. స్వామివారిని భక్త కోటికి అందించిన త్యాగశీలి స్వామివారి తల్లిగారు సాధ్వి సుశీలాదేవి గారి సమాధి. పంచకోశములోన కలదన్నా, ఆత్మదీపము చెరల వెనక దాగియుందన్నా. గురువు చెంతను బోధ నుండి ఇదే ఆశ్రమ వ్యవసాయ క్షేత్రం. ఇది ఆశ్రమ గోశాల.
ధ్యాన యోగమునాచరించిన చిత్తమెంతయు శుద్ధ స్వామివారు సాగించిన గీతా ప్రచారం కొరకు వినియోగించే గీతా ప్రచార రథం మరియు ఆశ్రమ వాహనములు. మాయ యొక్క మర్మ మెరుగన్న ఉన్నదానిని లేని దానిగా చూపురోరన్న లేని జగమును ఉన్నద